ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నీ రెక్కల నీడలో ఉంచుకున్నందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనై ఉంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినం ప్రభా తండ్రి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 26-32 వచనములను మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి, మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని మాకు బోధించమని, అయాతని వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథ ధ్యానం 10వ అధ్యాయం 26-32 వచనములు. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునుకు కారణం. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరం. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, సోమరివాడు తన బద్ధకము చేత ఎలా నష్టపోతాడో అలాగే ఆ సోమరివాడిని పనిలో పెట్టుకున్న యజమానుడు కూడా అలాగే నష్టపోతాడని 26వ వచనం చెబుతున్నది. కోతకాలం మంచు ఎంత చల్లగా ఉంటుందో నమ్మకమైన పనివాడు తన యజమానుడికి అంత చల్లన. యజమాని ప్రాణాన్ని అతడు సేద తీర్చిన వాడవుతాడు. ఎందుకంటే నమ్మకమైన వాడు సోమరిగా ఉండడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించిన ఒక ఉపమానాన్ని చెబుతాడు. ఆ ఉపమానంలో యజమానుడు తన దాసును పిలిచి తన ఆస్తిని అప్పచెప్తాడు. ఒకడికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొక వ్యక్తికి 1 తలాంతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే యజమానుడు తన పని ముగించుకొని తిరిగి వచ్చి ఆ దాసును అడిగినప్పుడు 5 తలాంతువాడు 10 తలాంతులు ఇచ్చాడు. 2 తలాంతువాడు మరో 2 తలాలు జత చేశాడు. కానీ 1 తలాంతువాడు మాత్రం ఆ తలాంతులు అలాగే యజమానికి ఇస్తాడు. ఇతను సోమరిపోతూ బద్ధకస్తుడు కాబట్టి ఆ తలాంతుతో ఏమి ప్రయత్నం కూడా చేయలేదు. అంటే బద్ధకస్తులు, సోమరిపోతులు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటారు. తన యజమానికి అతను నిజంగా భయపడి ఉంటే తన అవిధేయత మూలంగా ఆయన కోపం తెప్పిస్తామోనని, సమయాన్ని, అవకాశాలు దుర్వినియోగం చేస్తానేమోనని భయపడి ఉండేవాడు. అనరాని మాట అనటానికి భయపడి ఉండేవాడు. ఏమి చేయకుండా కూర్చునే క్రైస్తవుడు భయపడేది దేవునికి కాదు, బహుశా పనికి భయపడుతున్నాడనడం సరిగా అనిపిస్తుంది. అతడు యజమానికి విధేయత చూపలేదు కాబట్టే యజమాన్ని అతని చెడ్డదాసుడు అన్నాడు. యజమాని కోసం పని చేయలేదు గనక అతని సోమరివాడు అన్నాడు. అతనితో పాపభరితమైన సోమరితనం, మరిగిన మనస్తత్వం ఉంది. దాన్ని అతడు జయించలేదు. అప్పుడు యజమానుడు పనికి మాలిన దాసుని బయటి చీకటిలోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం జరుగుతుంది అన్నాడు. చెడ్డవాడు, సోమరి అయిన దాసుని ఇక్కడ పనికి మాలినవాడు అంటున్నాడు. మనం ప్రభు పనిలో ఎందుకు కొరగాని వారమైతే, చెడ్డవాళ్ళం, సోమరులమైతే ఆయన మనల్ని స్వీకరించి బహుమానిస్తాడని అనుకోవడం వ్యర్థమే. బాగా చెయ్యని వారిని బాగా చేశావని ఆయన ఎప్పుడు అనడు. దేవుడంటే భయభక్తులున్నవాడు కష్టించి పని చేయడం నేర్చుకుంటాడు. తన యజమానుడైన దేవునికి నమ్మకమైన దాసుడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలమని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నది. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం, భక్తిభావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకునేదాని కనుచూపు మేరకైనా చేరలేం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానంతో ఆ వ్యక్తి నిజమైన జ్ఞానమైన యేసు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఆయన సొంత రక్షణ అంగీకరిస్తాడు. అలాంటి వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు, దీర్ఘాయును పొందుకుంటాడు. భక్తిహీనులు, అజ్ఞానులు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించేవారు యేసయ్య చెంతకు రారు కాబట్టి వారు దీర్ఘాయును పొందుకోలేరు.
దుర్మార్గ నిండిన జీవితంలో ధనము, కీర్తి, సుఖభోగాలు ఉన్నప్పటికీ అది వ్యర్థమైన శూన్య జీవితం. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. రోమిలికి రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రాసి ఉంది. కాబట్టి నీతిమంతుల ఆశ ఎన్నడూ భంగం కాదు. విశ్వాసులకు యెహోవా మార్గము బలమైన కోట లాంటిది. కాబట్టి వారు ఆయన త్రోవలు ఎలాంటివి తెలుసుకోవడానికి, అలాగే దేవుడు తమకు దారి చూపాలని, ఉపదేశించాలని ప్రార్థించాలి. పాపం చేసేటటువంటి వారు ఆయన మార్గాలను తెలుసుకోలేరు, ఆయన ఉపదేశం లెక్క చేయరు. కాబట్టి వారు వెళ్లేటటువంటి దారి కూడా నిత్య నరకాగ్ని వైపు నడిపిస్తుంది. ఎప్పుడైతే విశ్వాసులు దేవుని మార్గాలు తెలుసుకుని ఆయన ఉపదేశాన్ని నడవడానికి ఇష్టపడతారో అప్పుడు దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. వారిని ఏది కూడా కదిలించలేదు. దేవుని నియమాలు, కట్టడాలు తెలిసినటువంటి విశ్వాసి తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. తన నోటి నుంచి జీవపు మాటలు మాత్రమే రావడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశమన్న సత్యాన్ని తెలిసినవాడు కాబట్టి. అబద్ధాలాడే వారి పట్ల, మోసగాళ్ల పట్ల దేవుడు సరైన సమయంలో తగిన రీతిలో వ్యవహరిస్తాడు. అబద్ధాలాడే నాలుకలు పదునైన బాణాలు లాంటివి, మండి అగ్ని లాంటివి. అలాంటి వారికి దేవుడు పంపే తగిన శిక్ష బాణాలు, మంటలే. న్యాయంగా మనుషులకు తీర్పు ఇచ్చే దేవుని విధానాల గురించి, చివరికి ఆయన తన ప్రజలందరినీ అబద్ధికుల నుంచి, కొండలు చెప్పి వారి నుంచి విడిపించి అలాంటి వారు లోకంలో లేకుండా చేస్తాడు. దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, సోమరిపోతూ ఎలా ఉంటాడో ఆ సోమరిని పనికి పెట్టుకున్న యజమాడు పరిస్థితి ఎలా ఉంటుందో 26వ ద్వారా మీరు మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటం తండ్రి దీర్ఘాయునకు కారణమని, అయా తండ్రినైనా నీ యందు భయభక్తులు లేని భక్తిహీనులు ఆయుసు తక్కువైపోతుందని మీరు చెప్పినందు బట్టి స్తోత్రములు. తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానముల యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడని, తండ్రి దీర్ఘాయు చేత అతడు తృప్తి చెందుతాడని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, తండ్రినైనా నిన్ను ప్రేమించు వారికి అయా తని సమస్తము సమకూడి తండ్రి జరిగిస్తానని మాట ఇచ్చావు కాబట్టి అయా తన మాట చొప్పున నీతిమంతులు ప్రభా తండ్రినైనా వారి ఆశ ఎన్నడూ భంగం కాదు. దేవానికి వందనములు, స్తోత్రం, ఎన్నడూ కదిలింపబడని నీ వాక్యం ద్వారా సెలవిచ్చుంటున్నావు. ఎందుకంటే అయా తన యథార్థవంతులకు నీవే ఆశ్రయ దుర్గంగా ఉంటావు. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. కానీ భక్తిహీనులు, అయా తండ్రి అజ్ఞానులు, అయా తండ్రిని తిరస్కరించేవారు అయా తండ్రి కటిక చీకటిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే జ్ఞానాన్ని నిన్ను తిరస్కరించారు. దేవానికి స్తోత్రములు తండ్రినైనా. ఎందుకంటే అయా తండ్రి మాలాంటి తండ్రి పనికి మాలిన వారి జీవితాల్లో వెలుగు నింపి మమ్మలను అయా నీ వాక్యపు వెలుగులో నడిపిస్తున్నందు బట్టి స్తోత్రాలు. చివరి వచనాలలో ప్రభా తండ్రి నాలుకను జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పారు. అవును ప్రభా తండ్రినైనా జీవ మరణాలు నాలుక వశం కాబట్టి జీవపు మాటలే ఎల్లప్పుడూ మేము ఉచ్చరిస్తూ అయా తండ్రినైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం. ఎక్కడే కాని ప్రభా నీకు ఆయాసకరంగా మాట్లాడకుండాన్నట్లు అయా తను జాగ్రత్త కలిగి ఉండట కృప చూపించమని అడుగుచున్నాం. ఈ యొక్క సామెతల గ్రంథంలో అనేక సందర్భాలలో నీ నాలుక జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త నీ ప్రభా తండ్రి నువ్వు హెచ్చరిక చేస్తూనే వస్తున్నావు. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మేమందరము కూడా, విశ్వాసులకు పిలువబడుతున్న మేమందరము కూడా మా నోటిని ఎంత జాగ్రత్తగా తండ్రి నేను ఉంచుకోవాలో తండ్రి మాకు అర్థమవుతున్నది. కాబట్టి నైనా మా నోటికి చెడ్డ మాటలు, వ్యర్థమైన మాటలు, మీకు ఆయాసం కలిగించే మాటలు ఏవి కూడా మాట్లాడకుండా, మరణకరమైన మాటలు మాట్లాడకుండా జీవం కలిగిన మాటలు మాట్లాడుతూ అనేక మందిని నేను జీవం వైపు నడిపించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నా. తండ్రి, ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది తండ్రినైనా ఇదిగో తన కామెంట్ రూపంలో ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు. దీవించండి, ఆశ్రయించండి. అలాగే తండ్రినైనా ఎంతమంది అయితే వారి వారి సమస్యల నిమిత్తమై తండ్రినైనా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి గర్భఫలం, ఉద్వేగం వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అయా తండ్రి, అలాగే తండ్రి గర్భంతో ఉన్న బిడ్డలు నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రినైనా. అలాగే తండ్రినైనా మరి మానసికమైన ఒత్తిడిలో ఉన్నట్టు విడిపించండి తండ్రి. అప్పులలో ఉన్నటువంటి వారు, అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్న వారు మరికొందరైతే
తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు, బెట్టింగ్లకు అలవాటు పడిన వారు, త్వరగా ధనం సంపాదించాలని మాయలో పడిపోయి బికారులైపోతున్నారయ్యా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం, విడిపించండి నాయన. అలాగే తండ్రి నైనా ఇంకా బిడ్డలు ప్రభా అనేక వ్యసనాలకు, తాగుడుకు, జూదానికి అందరిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి నైనా సంఘమును, సంఘ కాపలను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. అంతేకాకుండా నాయన బలహీనులు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి నాయన. అయా తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్నపలను మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.